తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు స్థాయికి దగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. మొదట బ్యాటర్లు విఫలమవగా అనంతరం బౌలర్లు వారి అడుగుజాడల్లోనే ప్రయాణించారు. ఫలితంగా లక్నో చేతిలో ఓడి ప్లే ఆఫ్స్ ఆశలు గల్లంతు చేసుకుంది. మొదట ముంబై 144 పరుగులు చేయగా లక్నో బ్యాటర్లు మరో 4 బంతులు మిగిలి ఉండగానే ఆ లక్ష్యాన్ని ఛేదించారు. అయితే తొలి ఓవర్లోనే లక్నో వికెట్ ను కోల్పోయింది. తుషార వేసిన తొలి ఓవర్లో 4వ బంతికి కులకర్ణి 0 పరుగులకే పెవిలే చేరాడు. అనంతరం స్టోయినిస్ అలాగే రాహుల్ జోడీ ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. ఇద్దరు కలిసి 58 పరుగుల పార్ట్నర్షిప్ అందించాక వేగంగా ఆడే ప్రయత్నంలో రాహుల్ అవుట్ కాగా క్రీజ్ లోకి వచ్చిన దీపక్ హుడా 18 పరుగులతో స్టోయినిస్ తో జత కలిసి స్కోర్ బోర్డును ముందుకు నడిపించారు. ఏకపక్షంగా సాగుతున్న సమయంలో పాండే ఈ జోడీని విడదీశాడు. హుడాను అవుట్ చేసి మరోసారి పోరాడే అవకాశం కల్పించాడు. ఆపై కొద్దిసేపటికే స్టోయినిస్ 45 బంతులు 7 ఫోర్లు 2 సిక్సర్లతో 62 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. అయితే ఒక్కసారిగా మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. 2 ఓవర్లు మిగిలే మ్యాచ్ అయిపోద్దనుకుంటే చివరి ఓవర్ వరకు వెళ్లింది. మొత్తానికి 4 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది లక్నో జట్టు. ఇక అంతకుముందు సొంత గడ్డపై లక్నో బౌలర్లు విజృంభించడంతో ముంబై స్వల్ప స్కోరుకే పరిమితమైంది. 7 వికెట్లు కోల్పోయి 20 ఓవర్లలో 144 పరుగులే చేసింది. నేహాల్ వదేరా 37 పరుగులతో తాను ఒక్కడే పర్వాలేదనిపించాడు. రోహిత్ శర్మ 4 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 10, అలాగే తిలక్ వర్మ 7, హార్దిక్ పాండ్యా 0 పరుగులతో ఈ నలుగురు విఫలమయ్యారు. లక్నో బౌలర్లు మహీష్ ఖాన్ 2 వికెట్లు పడగొట్టగా స్టోయినిస్, రవి బిష్ణోయ్, నవీల్ ఉల్-హక్, మయాంక్ యాదవ్లు తలా 1 వికెట్ తీసుకున్నారు. ఇక ఈ విజయంతో లక్నో 3వ స్థానానికి చేరుకుంది. ముంబై అదే స్థానంలో అనగా 9వ స్థానంలోనే కొనసాగుతుంది. అంటే ఈ మ్యాచ్ ఓటమితో ఇక ప్లే ఆఫ్స్ అవకాశాలు గల్లంతైనట్టే.